First question. Find the place value of 9 in place value of 9 in place value of 9 in 3, 5, 7, 8, 6, 4, 9, 0. చూడండి 3, 5, 7, 8, 6, 4, 9, 0. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ వేరు, ప్లేస్ వాల్యూ వేరు. ప్లేస్ వాల్యూ అంటే అది ఏ ప్లేస్ లో ఉందో దాన్ని ప్లేస్ వాల్యూ అంటాం. ఫేస్ వాల్యూ అంటే ఆ నెంబర్ని ఏమని పిలుస్తామో దాన్ని ఏమని చెప్తామంటే ఫేస్ వాల్యూ అంటాం. ఓకేనా? ప్లేస్ వాల్యూ, ఇప్పుడు ఫేస్ వాల్యూ ఆఫ్ 5 అంటే ఫేస్, జాగ్రత్త వినండి, ఫేస్ అంటే 5 అవుతుంది. అదే ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అన్నాం అనుకోండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అంటే ఎన్ని? 1s, 10s, 100, 1000, 10,000, lakh. అంటే ఇక్కడ ఎక్కడ ఉంది? 50 lakhs దగ్గర ఉంది. సో దాని ఆన్సర్ ఎంత అవుతుందంటే 50 lakhs అవుతుంది. ఎప్పుడు? అది మనకి 5 అని ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అన్నప్పుడు, ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అన్నప్పుడు. కానీ మనకి ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్? ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అన్నాడు. 9 ఎక్కడ ఉంది? 1s, 10s అంటే 90. ఆన్సర్ ఎంత? 90. ఫస్ట్ బిట్ ఆన్సర్ ఎంత? 90. ఓకేనండి? ఏ ప్లేస్ లో ఉంటే అదే ప్లేస్ వాల్యూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Write the 3,510,000 in the number. 3 million అంటే ఇది 3 million అన్నామంటే ఏ సిస్టమ్ ఇది? ఇంటర్నేషనల్ సిస్టమ్. ఆల్రెడీ చెప్పుకున్నాం. 1s, 10s, 100, 1000, 10,000, 100,000, 100,000, 10,000, 100,000, million, 10 million, 100 million, billion, 10 billion, 100 billion, trillion, 10 trillion, 100 trillion. అంతవరకు మనకు అవసరం లేదు, ఓన్లీ మిలియన్ వరకు చాలు. ఓకేనా? మహా అయితే బిలియన్ అంతే. నెక్స్ట్ చూడండి, రైట్ ద 3,510,000 ఇన్ నెంబర్. 3 million 1s, 10s, 100,000, 10,000, 100,000, మిలియన్ అంటే 3 million. 510 అంటే 510. మరి రిమైనింగ్ అన్ని కూడా జీరోలు. అంటే ఎంత వస్తుంది? 3,000,510 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రోమన్ నెంబర్ ఇస్ కరెక్ట్? అసలు రోమన్ నెంబర్స్ అనేవి, రోమన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? రోమన్ నెంబర్స్ అంటే ఎలా రాస్తాము? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చూడండి, ఎప్పుడు కూడా ఇక్కడ ఎల్ అంటే 50, సి 100, డి 500, ఎం అంటే 1000. ఎం అంటే ఎంత? 1000. ఓకేనండి? ఎం అంటే 1000. చూడండి, ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రోమన్ నెంబర్ ఇస్ కరెక్ట్ అన్నాడు. డిఎం అని అంటే ఇంకో చిన్న విషయం చెప్పాలి మీకు. పెద్ద నెంబర్ రాశాక బిసైడ్ రాసాము అని అంటే మైనస్ చేయాలి, పెద్ద నెంబర్ పక్కన రాస్తే ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. ఇప్పుడు x6 అని రాసాం చూడండి, చూడండి ఇక్కడ 1 రాసాము, తర్వాత x రాసాము. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? దీని నుంచి లెఫ్ట్ సైడ్ రాసాం కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి, పెద్దదాని నుంచి చిన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అదే పెద్దదాన్ని పక్కన రాశారు, ఇప్పుడు 6 రాశారు, x పక్కన 6 రాశారు అంటే ఎంత? 10 + 6 అని అర్థం. అంటే ఎంత అవుతుంది? 16. దీని అర్థం ఎంత? 16. దీని ఎంత అర్థం అవుతుంది అంటే 10 - 1 అంటే
9 అని అర్థం అవ్వాలి. ఓకేనండి. లెఫ్ట్ సైడ్ రాస్తే ఒక పెద్ద నెంబర్ పక్కన చిన్నది లెఫ్ట్ సైడ్ రాస్తే మైనస్ చేయాలి. రైట్ సైడ్ రాస్తే ఏం చేస్తారంటే ఎడిషన్ చేస్తారు. రైట్ సైడ్ రాస్తే ఏం చేస్తారు? ఎడిషన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి 10 + 6 10 + 6 అంటే 16 అవుతుంది. ఇక్కడ 10 - 1 అంటే ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇక్కడ చూడండి 19 రాసాము. 19 రాసాము. ఎలాగా? 10 + 9 అని రాసాము. 10 + 9 ఆ 9 ఎలా రాసాము? 10 - 1 అని. మళ్ళీ ఈ రెండు కలపకండి. 10 + 1 11 11 + 10 21 అయిపోద్ది. అలా కాదు, ఎప్పుడు కూడా దీని సైడ్ పక్కన ఇంకేం లేకపోతే అప్పుడు కలపాలి. కానీ దీని పక్కన ఇంకో పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఈ రెండింటికి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనండి. 10 - 1 అని అప్పుడు రాసుకొని 9 అది దానికి 9 గా కన్సిడర్ చేసుకొని దీన్ని 10 గా కన్సిడర్ చేసుకొని అప్పుడు ఆన్సర్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుందండి? 19 అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ డిఎం అని ఇచ్చాడు. డిఎం అనేది ఎం నుంచి 1500 తీస్తే 1000 నుండి 500 తీస్తే మళ్ళీ 500 వస్తుంది. ఆల్రెడీ మన 500 అనేది ఉంది. సో ఇది ఇలాగా రాయలేము. నెక్స్ట్ ఎల్సి. ఎల్సి ఎల్సి అంటే ఎంత వస్తుంది? మళ్ళీ 50 అవుతుంది. రాయగలమా? రాయలేము. ఆల్రెడీ 50కి ఎల్ అనేది ఉంది. నెక్స్ట్ x5. x5 అంటే ఎంత అవుతుంది? 5 అవుతుంది. x అంటే 10 10కి -5 చేస్తే ఎంత అవుతుంది? 5 5కి ఆల్రెడీ బి అనేది ఉంది. సో ఇది కూడా రాయలేము. నెక్స్ట్ లాస్ట్ వన్ XXX19 ఎంత అవుతుంది? 30 + 9 39. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే దేన్నైనా సరే రాసేటప్పుడు ఎక్స్లు కానీ ఏమైనా రాసేటప్పుడు 1 కానీ ఎక్స్ కానీ రాసేటప్పుడు 3 టైమ్స్ కంటే ఎక్కువ రాయకూడదు. మళ్ళీ 49 అంటే ఎక్స్ 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 9 అలా రాయకూడదు. మాక్సిమం 3 టైమ్స్ రాయాలి. మళ్ళీ 49 అంటే ఏం రాస్తారంటే ఎల్లను ఉపయోగించి రాయాలి. ఎల్లను ఉపయోగించి 9 రాయాలి. అంటే ఎల్కి బ్యాక్ సైడ్ 9 రాయాలి. ఎల్కి బ్యాక్ సైడ్ 9 రాసామంటే దాని అర్థం ఏంటి? ఇది 50 అంటే ఎక్కువ, ఇదంతా 9 అంటే 50 - 9 అప్పుడు ఎంత అవుతుంది? 41 అవుతుంది. ఓకేనండి. 41 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 50 to 80. 50 to 80 టోటల్ ప్రైమ్ నెంబర్స్ కావాలంట. ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్ గా అయితే 25 ఉన్నాయండి. ఓవరాల్ ఇక్కడ రాశాను. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 25 ఉన్నాయండి. ఈ 25 ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే 2 3 5 7 11 13 17 19 20 23 29 31 37 41 43 47 53 50 59 61 67 71 73 79 83 89 97 ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 1 and itself is the factors. 1 and itself. 1 and itself. 1 and itself. Only prime numbers have only 2 factors. అదే కాంపోజిట్ నెంబర్స్ అయితే more than 2 factors. more than 2 factors. ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ 2 factors. అదే ఇదైతే more than 2 factors. కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా. ఇక్కడ మనకి ఏం అడిగాడు? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 50 to 80. చూడండి మీకు ఇక్కడ రాశాను, గుర్తుపెట్టుకోండి. ఎన్ని అని అంటే డిడి బీబీసీ బీబీసీ బిఏ, డిడి బీబీసీ బీబీసీ బిఏ. ఓకేనా. ఇప్పుడు 52 ఎన్ని అన్నాడు? 50 to 80. 50 నుంచి ఇక్కడ నుంచి 80 వరకు అంటే ఇక్కడ వరకు ఎన్ని ఉన్నాయి? బీబీసీ అంటే ఎన్ని? బి ప్లస్ సి 2 + 2 + 3 అంటే కౌంట్ చేసుకోవడమే. మొత్తం ఎన్ని ఉన్నాయి? 7. ఆన్సర్ బి 7. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ డివిజిబుల్ బై 17. 17 తో డిజిట్ అయ్యే స్మాలెస్ట్ 4-digit నెంబర్ కావాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ క్లాసుల్లో చెప్పుకున్నాం. 17 కి స్మాలెస్ట్ 4-digit నెంబర్ తీసుకుంటారు, డివైడ్ చేస్తారు. 17 4s 17 5s 85. 17 5s 85. 150. 17 9s 130. సారీ 153 అయిపోతుందేమో. 153. 17 8s 136. 56. ఓకే. 4 1 14.
చూడండి 1000 నుంచి ఇప్పుడు మనకి ఎంత మిగిలింది రిమైండర్ 14 అనేది రిమైండర్ గా మిగిలింది. అంటే ఈ 14 అనేది రిమైండర్ గా మిగలకూడదు అని అంటే ఏం చేయాలి, దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఇప్పుడు దీని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, అది 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. ఎందుకు చూడండి 1000 నుంచి 14 సబ్ట్రాక్ట్ చేసిన ఎంత అవుతుంది, 6 8 986 అయిపోతుంది. 986 అనేది ఏంటి, ఏ నెంబర్, అది ఏమవుతుంది, అది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. ఓకేనా, 3 డిజిట్ నెంబర్. మనకేం అడిగాడు, వాట్ ఇస్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అడిగాడు. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది ఎంతైతే ఉందో దానికి కలపాలి. డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 1000 ప్లస్ 17 మైనస్ 14 అంటే 1000 ప్లస్ 3 అంటే 1003. ఇది ఆన్సర్. ఓకేనా, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, సార్ ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఇలా చేసాం సార్, ఈ డిఫరెన్స్ తీసుకున్నాం సార్. అదే లార్జెస్ట్ నెంబర్ అడిగితే ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం సార్. ఏదైతే రిమైండర్ మిగిలిందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాము డైరెక్ట్. అంటే 4 డిజిట్ లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నారు. మీరు అప్పుడు దేనితో చేసేటప్పుడు 90తో చేశారు. 91 సార్ 90, 909, 19 సార్ 90, 99, 19 సార్ 90, 9 మిగిలింది రిమైండర్. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 90 అన్నాడు. అప్పుడు ఏం చేయాలి అని అంటే చూడండి, ఏదైతే రిమైండర్ ఉందో దాన్ని మిగలకుండా మైనస్ చేసేయాలి డైరెక్ట్ గా. అంటే అప్పుడు ఎంత అవుతుంది, 9999 మైనస్ 9 అంటే 999990, 9990 is the answer. ఎప్పుడు గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నప్పుడు, గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్, గ్రేటెస్ట్ అనేటప్పుడు ఏం చేస్తారంటే వచ్చిన రిమైండర్ ని నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తారు. వచ్చిన రిమైండర్ ని నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తారు. అదే స్మాలెస్ట్ నెంబర్ అనేసరికి అప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే డిఫరెన్స్ ఉందో రిమైండర్ అండ్ నెంబర్ కి, ఈ నెంబర్ అనేది 17 కంటే చిన్నది కాబట్టి అప్పుడు చూడాలి. ఇంకా పెద్దది అనుకుంటే డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనకి దీనికంటే రిమైండర్ అనేది చిన్నది వస్తుందో అప్పుడు ఏం చేయాలి అని అంటే దీని నుంచి దీనికి డిఫరెన్స్ చూసి ఆ డిఫరెన్స్ ని యాడ్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? లార్జెస్ట్ నెంబర్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తారు రిమైండర్. అదే స్మాలెస్ట్ నెంబర్ అంటే దేనితోనైతే డివైడ్ చేస్తుంది దాన్ని రిమైండర్ యొక్క డిఫరెన్స్ ని యాడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. అరేంజింగ్ ద అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ ఆల్రెడీ మీకు తెలుసు. అసెండింగ్ ఆర్డర్ ఎలాగా, స్మాల్ టు బిగ్, స్మాల్ టు బిగ్, స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్ అనేసరికి ఏమేమి ఇచ్చున్నాడు, 2 3 7 5 6, 2 3 6 5 4, మేడం గారు 2 3 7 7 9, 2 3 6 4 5, 2 3 6 7 5. చూడండి ఇప్పుడు ఏమన్నాడు, అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్ అంటే చూడండి అన్ని 2తోనే స్టార్ట్ అయ్యాయి. సో అన్ని ఒకటే, 3లే ఉన్నాయి సెకండ్ ప్లేస్ లో, అన్ని 3లే ఉన్నాయి. ఓకే, పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటి, స్మాల్ టు బిగ్ 7 ఉంది ఇక్కడ, 6 7 6 6. సో మనకి ఇప్పుడు ఏం కన్సిడర్ చేసుకోవాలి, 6నే కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దీన్ని 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 ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు 6 తర్వాత ఏ నెంబర్ ఉంది, 5, ఇక్కడ 4, ఇక్కడ 7. అంటే ఏం స్మాలెస్ట్ అవుద్ది, ఫస్ట్ అంటే 2 3 6 4 5 ఇస్ ద స్మాలెస్ట్ ఈ మూడిట్లో. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏది అవుతుంది, ఇది అవుతుంది. ఎందుకు, 6 5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 6 7 ఉంది. సో 2 3 6 5 4. నెక్స్ట్ 2 3 6 7 5. ఇప్పుడు ఇందులో చూడండి, ఇప్పుడు ఈ రెండింటిలో కంపేర్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిలో కంపేర్ చేసేటప్పుడు 2 3 7 5 6 ఉంది, 2 3 7 7 9 ఉంది. అంటే 2 3 7 తర్వాత ఇక్కడ 7 సేమ్, ఇక్కడ మాత్రం 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో స్మాలెస్ట్ ఇది అవుతుంది. అంటే 2 3 7 5 6 అనేది ఆ తర్వాత 2 3 7 7 9 అనేది అవుతుంది. ఇది అసెండింగ్ ఆర్డర్. ఓకేనండి, అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ద 9999 9999 అంటే ఎంత అవుతుంది, 99,000 99,999 అంటే ఎంత అవుతుంది, రౌండ్ ఆఫ్ చేయడం అంటే 10 lakhs అవుతుంది, lakh అవుతుంది. 99,900 కాబట్టి 1 2 3 4 5
1 lakh అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ find the value of -1 is multiplied by itself 99 times. -1 is multiplied by itself is 99 times. 99 times అంటే 99 times ని మల్టిప్లై చేయాలి. 99 times మల్టిప్లై చేయడం అంటే ఏంటంటే -1 into -1 99 times. 99 times అంటే పవర్ లో వస్తుంది. ఇప్పుడు 2 times అంటే 2 స్క్వేర్ రాస్తాం. 2 into 2 అన్నమాట. 3 times అంటే 3 స్క్వేర్ రాస్తాం. 3 into 3 into 3. ఒకవేళ 7 times అంటే 7 times మల్టిప్లై చేయాలి. 8 times అంటే 8 times మల్టిప్లై చేయాలి. 9 times అంటే 9 times మల్టిప్లై చేయాలి. 10 times అంటే 10 times మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఎక్కడ ఎంత 99 times. 99 times మల్టిప్లై చేయాలి. 1 and itself. That number and itself అన్నమాట. And itself 99 times and itself 99 times and itself అన్నమాట. అంటే -1 ని 99 times మల్టిప్లై చేయడం. 99 times మల్టిప్లై చేయడం అంటే -1 ని 99 times మల్టిప్లై చేయడం అంటే వెరీ ఈజీ అండి. మైనస్ పవర్ లో ఇప్పుడు -1 పవర్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 1. -1 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? -1. ఎందుకు అంటే -1 అంటే -1 into -1 స్క్వేర్ అని అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. 1 into 1 1 అంటే నెక్స్ట్ ఇక్కడ -1 into -1 into -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ 1 1 into 1 into 1 అంటే మైనస్ పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఉంటే సారీ ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అవుతుంది, ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ అవుతుంది. మైనస్ పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అవుతుంది, అదే ఆడ్ నెంబర్ ఉంటే ఏమవుతుంది అని అంటే మైనస్ అవుతుంది. అంటే -1 పవర్ 75 అన్నాను. ఈ 75 అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్. సో అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందంటే -1 అవుతుంది. ఓకేనండి? లేదు -1 పవర్ లో 86 ఉంది. 86 అనేది ఏంటండి? ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. అప్పుడు ఏమవుతుంది? 1 అవుతుంది ఆన్సర్. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి -1 into -1 పవర్ 99 అంటే -1 into పవర్ లో ఎంత ఉంది? ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఏమవుతుంది? -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 1 1 ప్లస్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకేనండి? నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్విన్ ప్రైమ్స్? ట్విన్ ప్రైమ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, పక్క పక్కన ప్రైమ్ నెంబర్స్ ఉండాలి, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2. ట్విన్ ప్రైమ్స్ ఏంటంటే ఇక్కడ 2 3 5 సారీ 3 5 5 7 19 17 13 11 13 ఓకేనా? 21 31 41 43 61 59 71 73 ఇవన్నీ కూడా ఏమవుతాయి అని అంటే ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. ట్విన్ ప్రైమ్స్ ఎన్ని పెయిర్స్ ఉంటాయంటే ఓవరాల్ గా 8 పెయిర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనండి? చూడండి ఇప్పుడు ఏమేమి అవుతాయి? 2 3 అవుతుందా? అవ్వదు. 59 61 ఎస్ 37 and 41 వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఈ రెండు పక్క పక్కన ఉన్న ప్రైమ్ నెంబర్సే కానీ వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. ఎప్పుడు కూడా ట్విన్ ప్రైమ్స్ అంటే మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటది అని అంటే 2a ఉంటది. ఓకేనండి? నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఆల్ ద అబవ్. సో ఆన్సర్ ఎంత అవుతుంది? అది రాంగ్ అండి. ఆన్సర్ వచ్చేసి బి, నాట్ డి. 12th వన్ ఆన్సర్ బై మిస్టేక్ రాంగ్ పడింది. ఆన్సర్ ఎంత అవుతుందంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్. బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి? నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ 239 into 587 into 231 into 237 into 655 into 997 into 984. యూనిట్ డిజిట్ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అని అంటే యూనిట్ డిజిట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. ఎక్కువ మీరే మిగతాది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది నెంబర్ చూడగానే ఇంత నెంబర్ ఉంది ఎప్పుడు మల్టిప్లై చేస్తామని అనుకోగలరు. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రం చూస్తే చాలు. యూనిట్ డిజిట్ అంటే చూడండి 4 into 9 ఓన్లీ యూనిట్ ప్లేస్ రెండు మాత్రమే ఎంత? 36. ఈ రెండింటి చేయండి. ఇప్పుడు 7 into 1 7. ఈ రెండింటి చేయండి. 7 into 5 35 ఇంటూ లాస్ట్ లో ఎంత ఉంది? ఇది 7 తీసుకోండి.
మళ్ళీ ఇప్పుడు యూనిట్ డిజిట్లు ఈ రెండింటి చేయండి 42, ఈ రెండింటి చేయండి ఎంత 35, 7 5 సార్ 35, మిగతా వదిలేయండి 6 7 సార్ 42, ఈ రెండు ఇప్పుడు తీసుకోండి ఎంత 5 2 సార్ 10, యూనిట్ డిజిట్లు ఎంత వస్తుంది ఆన్సర్ 10 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుందండి 10 అనేది యూనిట్ డిజిట్లు ఎంత వస్తుంది 10 అనేది ఆన్సర్. ఆన్సర్ ఎంత 10. ఓకేనా, ఓన్లీ యూనిట్ డిజిట్స్ చూస్తే మాత్రమే సరిపోతుంది. 4 9, 4 9 సార్ 36, 7 1 7 1 సార్ 7, 7 5 35, 7 5 సార్ 35, 7 ఉంది కాబట్టి అవసరం లేకపోతే లేదు. మళ్ళీ రిమైనింగ్ ఇప్పుడు 7 6 7 సార్ 46, 6 7 సార్ 42, సారీ 6 7 సార్ 42, 7 5 సార్ 35, 2 into 35. ఓకేనండి, కొన్నిసార్లు ఇది వాల్యూ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఎక్కడైతే యూనిట్ డిజిట్ లో 5 ఉందో లేదో చూడండి. ఎక్కడైనా యూనిట్ డిజిట్ లో చివరి డిజిట్ లో 5 ఉందా, ఉంది 5. దీనికి కాంబినేషన్ గా 2 4 6 8 ఏది యూనిట్ ప్లేస్ లో ఉన్నా ఎక్కడో వదర మల్టిప్లై చేసేటప్పుడు ఏదో ఒక ప్లేస్ లో ఎక్కడైనా సరే ఈ నాలుగిట్లో దీంతో పాటుగా 2 4 6 8 ఏ నెంబర్ ఉన్నా అంటే 5 తో పాటుగా 2 4 6 8 ఏ నెంబర్ ఉన్నా వాల్యూ అనేది 0. మరి మల్టిప్లికేషన్ కూడా అవసరం లేదు, లాస్ట్ లో 0 అని రాసుకుంటే సరిపోద్ది. ఎప్పుడు యూనిట్ డిజిట్ లో 5 ఉండాలి, దాంతో పాటు 2 4 6 8 అనేది ఏదో ఒక నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి చూడండి 5 అనేది ఉంది, ఇక్కడ 7 7 1 7 9 4 ఉంది. సో 5 4 సార్ 20, సో ఆన్సర్ లాస్ట్ లో 0. ఓకేనండి, అంతగా చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 69437 సో దట్ ఈస్ డివిజిబుల్ బై 7. 69437 సేమ్ అండి, ముందు డివైడ్ చేయండి, డివైడ్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఏం చేస్తారంటే సబ్ట్రాక్ట్ చేయండి. ఆ రిమైండర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, చూడండి 69437 7 తోనే 7 9 సార్ 63, 6 4 7 9 సార్ 63, 1 3 7 1 సార్ 7, 6 7 7 9 సార్ 63. ఏ సబ్ట్రాక్ట్ చేయాలైతే ఈ రిమైండర్ మిగలకపోతే ఆన్సర్ అనేది మనకు వస్తుంది కదా. సో అంటే ఇది అనేది మిగలకపోతే మనకి డివిజిబుల్ అయిపోతుంది కదా. సో దీన్ని దీని నుండి సబ్ట్రాక్ట్ చేసింది అంటే ఎంత వస్తుంది, ఆన్సర్ ఈస్ 4. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. ఓకే, నెక్స్ట్, ద గ్రేటెస్ట్ 3 digit నెంబర్ ఫార్మ్డ్ బై 5 4 8. గ్రేటెస్ట్ 3 digit నెంబర్ అన్నాడు. ఫస్ట్ లార్జ్ నెంబర్, తర్వాత 5, తర్వాత స్మాలెస్ట్ నెంబర్. 854 is the answer. Next, what is the coefficient when divided by 20? The remainder is 9 and dividend is 37. మీకు గుర్తుందా ఇది? ఇది రిమైండర్, coefficient, dividend, divisor. సో ఇదేంటి ఇక్కడ ఫార్ములా, డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఈక్వల్ టు డివిడెండ్ అంటే డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఈక్వల్ టు డివిడెండ్. ఇప్పుడు ఈ రిమైండర్ నాడు మనకి ఇప్పుడు ఏం కావాలి, యాక్చువల్ గా డివైజర్ కావాలి. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ వెన్ ద డివైజర్ ఈజ్ ఓకే, డివైజర్ కావాలంటే ఏం చేయాలి, ఆర్ నాడు పంపించాలంటే డివిడెండ్ మైనస్ రిమైండర్ బై కోఎఫిషియంట్. ఇది ఫార్ములా. డివిడెండ్ ఎంత 37849 మైనస్ రిమైండర్ 9/20 అంటే ఎంత ఉంది 37844 బై 20 0 0 క్యాన్సిల్, 2 తో క్యాన్సిల్ చేయండి. 2 1 సార్ 2 1 సార్ 2 8 సార్ 16, 2 9 సార్ 18, 2 అంటే 1892 ఆన్సర్. 1892 is the answer. Next, what is the number less than 23457 by
230 వెరీ ఈజీ అండి. లెస్ దాన్ అంటే 230 మైనస్ చేసేయడమే. 72232 అంటే 23227 is the answer. ఎంత ఈజీగా ఉంది పేపర్, ఎందుకు ఇబ్బంది పడ్డారు రాయడానికి? సేమ్ క్వశ్చన్ రిపీటెడ్. ఇక్కడ మీకు ద సక్సెసర్ ఆఫ్ నియరెస్ట్ 100 అది ఓకే, రౌండ్ ఆఫ్ నియరెస్ట్ 100 అది ఓకే. ఇది సక్సెసర్ అంటే అర్థం ఏంటి? తర్వాత నెంబర్ అని. ప్రిడిసెసర్ అంటే ముందల నెంబర్ అని. సక్సెసర్ అంటే తర్వాత నెంబర్. 999999 999999 దీనికి ఏంటి సక్సెసర్? 1 lakh అనేది ఏమవుతుంది? సక్సెసర్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ నెంబర్ ఆర్ 3 digit నెంబర్స్? హౌ మెనీ నెంబర్స్ ఆర్ ఆఫ్ 3 digit నెంబర్? 3 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. ఫస్ట్ 1 to 3 digit నెంబర్స్ ఎన్ని మొత్తం? యాక్చువల్గా మొత్తం ఎంతవరకు తీసుకుంటామంటే 1 to 9999 వరకు తీసుకోండి టోటల్గా. ఇందులో 1 digit నెంబర్లు ఎన్ని? 9. తర్వాత 2 digit నెంబర్లు ఎన్ని? 90. 2 digit నెంబర్లు ఎన్ని? 90. ఇప్పుడు 100 నుంచి 99 వరకు కావాలి. యాక్చువల్గా మనకి ఇది కావాలి. 3 digit నెంబర్స్ అడిగాడు. సో ఈ రెండింటిని మొత్తం దీని నుండి మైనస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఓకేనా? ఓకేనండి. మనకి ఎన్ని కావాలి? 3 digit నెంబర్లు లెక్కెట్టే బదులు ఆల్రెడీ 1 digit నెంబర్లు ఎన్ని ఉన్నాయి అని తెలుసు, 9. 2 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 10 నుంచి 99 వరకు. ఒకసారి చూడండి, 10 నుంచి 99 వరకు. 10 నుంచి 99 వరకు అంటే 10 నుంచి అంటే ఏమవుతుంది? 10 అనేది పక్కన పెడితే 11 నుంచి 99 వరకు ఎన్ని అవుతాయి? 89 అవుతాయి. లేదు ఇలా కూడా కాదు అని అంటే 100 వరకు తీసుకోండి. 11 to 100 తీసుకోండి. 11 to 100 అంటే ఎన్ని ఉంటాయి? 90 ఉంటాయా? 11 to 100 90 ఉంటాయా? ఎందుకు? ముందు 10 వదిలేసాం. మొత్తం నెంబర్లు ఎన్ని? 100. 100లో 10 వదిలేసాం అంటే ఇంకెన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. ఈ 19లో 100 తీసి అంటే -1 అంటే ఎంత అవుతుంది? 89. మరి 10 ఇటు కలుపు అంటే +1 అంటే ఎంత అవుతుంది? 90 నెంబర్స్ అవుతున్నాయి. 2 digit నెంబర్స్ 90 అయితే 1 digit నెంబర్ ఎన్ని? 9 అంటే మొత్తం కలిపితే ఎంత? 99. 99 అనేది మొత్తం ఉన్నటువంటి 999 నుండి మైనస్ చేసేయండి. ఎందుకు? మనకి సింగిల్ డిజిట్ అండ్ ఇవి 1 నుంచి 999 అంటే మొత్తం ఇవన్నీ 999. అందులో మనకు అవసరం లేనివి ఏంటి? 2 digit నెంబర్ అండ్ 1 digit నెంబర్. ఈ రెండు అవసరం లేదు కాబట్టి 009 is the కరెక్ట్ ఆన్సర్. అదే మధ్యలో ఎక్కడో అడిగాడు అనుకోండి 500 వరకు అని. 3 digit నెంబర్స్ ఎన్ని? 100 నుంచి 500 వరకు అంటే 101 నుంచి 100 వరకు, సారీ 101 నుంచి 200 వరకు ఎంత? 100. మళ్ళీ 201 నుంచి 300 వరకు ఎంత అవుతాయి? 100. అలాగా 400 వరకు ఎన్ని? ఒక 100. 500 వరకు ఎన్ని? ఒక 100. ఓకేనా? ఓకేనా? అర్థమైందండి. ప్లస్ ఇది ఒక 100 అంటే ఎంత అవుతుంది? 401 is the ఆన్సర్. ఓకేనా? 100 నుంచి 500 ఇలా అనేటప్పుడు ఏం చేస్తామంటే మరి 100 కలపాలి కదా. 100 కూడా 3 digit నెంబరే కదా. సో 3 digit నెంబర్ని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ మనకు అక్కడ కనిపిస్తుంది 400 ఆన్సర్ చేస్తాం. ఈజీ క్వశ్చన్సే తప్పు చేస్తాం. ఎందుకంటే తొందరలో. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ నెంబర్స్? నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 20. సమ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 20 అంటే ఏమవుతుంది? 1 to 20 ఏమేమి ఉన్నాయి? 2 3 5 7 2 3 5 7 11 13 17 19. ఈ రెండు కలిపితే 20, ఈ రెండు కలిపితే 20, సారీ ఈ రెండు కలిపితే 30, ఈ రెండు కలిపితే 30, సారీ 30 30 10 20. It is the answer. One to 20. 13 20 సరిపోయింది. 30 17 19 అది 30. ఓకే డన్. రైట్. ఓకే, ఆన్సర్ ఎంత? 80.
సారీ 17 కదా ఇది. ఓకే సారీ 17, 10 ప్లస్ 17. సారీ 77 ఇస్ ద ఆన్సర్. ఓవర్ 77 చెప్పాను కదా ఇప్పుడని, మనము స్పీడ్ లో తప్పు చేస్తామని, అదే ఇది. నెక్స్ట్ ఇంకేమున్నాయి క్వశ్చన్స్? ఏమైనా వదిలేసామా? ఇక్కడ వదిలేసాం. The number is divisible by 940479. The number is divisible by 940479. 940479 అనేది ఏ నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ బట్టి చేద్దాం, ఓకేనా? లాస్ట్ లో 9 ఉంది కాబట్టి 2 తో అవ్వదు, 4 తో అవ్వదు, 8 తో అవ్వదు, 6 తో అవ్వదు. తీసియండి. 2, 4, 6, 8 వీటిలో దేంతో కూడా అవ్వదు. ఎందుకు అని అంటే యూనిట్ డిజిట్ లో ఈవెన్ నెంబర్ లేదు. ఈ 2 తో అవ్వాలి అని అంటే 2 ఆర్ 2, 4, 6, 8 ఆర్ 0 ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. కానీ అక్కడ ఏది లేదు కాబట్టి అది అవ్వదు. ఈ 4 కూడా అవ్వదు, ఓకేనా? 0తో కూడా అవ్వదు, పక్కన పెట్టేయండి. అంటే 10 తో కూడా అవ్వదు. నెక్స్ట్ ఇంకేముంది అంటే ఫస్ట్ సెకండ్ ఆప్షన్ కాదు. ఓకే 48 ఇది 48 సారీ 48 అంటే ఈజ్ డివిజిబుల్ బై, ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 తో అవ్వడానికి అవకాశం ఉంది, 4 తో అవ్వడానికి అవకాశం ఉంది, అదే విధంగా 6 and 8 తో అవ్వడానికి అవకాశం ఉంది. అంటే 2 తో అవ్వచ్చు, 4 తో అవ్వచ్చు, 6 తో అవ్వచ్చు, 8 తో అవ్వచ్చు, ఓకేనండి? ఇంకా నెక్స్ట్ ఇంకేంటి మనకి 2 తో అవ్వాలంటే లాస్ట్ డిజిట్ లో 0, 2, 4, 6, 8 ఏదో ఒకటి ఉంటే అవుతుంది. 4 తో అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4. లాస్ట్ 2 డిజిట్స్ అవుతాయా? 19 4s 76, అంటే 4 తో అవ్వదు. నెక్స్ట్ 8 తో అవ్వాలంటే లాస్ట్ 3 digits is divisible by 8, then the whole number is divisible by 8. The 47, 8, 78 అవ్వదు. సో 8 తో కూడా అవ్వదు, పక్కన పెట్టండి. అంటే 2 తో అవ్వచ్చు లేదా 6 తో అవ్వచ్చు. ఇంకా 3, 5, 7 ఉన్నాయి. మన నెక్స్ట్ 3 తో 9 తో అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ 3 తో అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్. 3 తో అవ్వడం అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ of the number is divisible by 3, then the whole number is divisible by 3. Sum of the digits 9 plus 4 ఎంత? 13. 13 plus 11 plus 8 ఎంత అవుతుంది? 24, 1, 34. సారీ 12, 12, 1, 3, 32. సో 9 తో అవ్వదు, 3 తో అవ్వదు, ఎందుకు? 32 కాబట్టి. 9 తో కూడా అవ్వదు, ఎందుకు 9 తో అవ్వదు అని అంటే 9 తో ఎందుకు అవ్వదు? మరి 32 అనేది డివిజిబుల్ అవ్వదు కదా 9 తోనే. 9 కూడా అంతే కదా, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 9, then the whole number is divisible by 9. 3 కూడా అంతే కదా, sum of the digits of the number is divisible by 3, then the whole number is divisible by 3. అంటే 3 తో అవ్వాలన్నా 9 తో అవ్వాలన్నా మొత్తం నెంబర్ అనేది ఏదైతే ఆ నెంబర్ యొక్క డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయగా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది 3 తో అయినా 9 తో అయినా అయితే మొత్తం నెంబర్ అనేది దాంతో డివిజిబుల్ అవుతుంది, ఓకేనండి? నెక్స్ట్ ఏం జస్వంత్? సో అప్పుడు అవి దేంతో అవ్వడం లేదు? 3 తో అవ్వడం లేదు, 4 తో అవ్వడం లేదు, 8 తో అవ్వడం లేదు, ఓకేనా? 3 తో అవ్వడం లేదు. 2 నెక్స్ట్ 478. సో ఇక్కడ మనకి ఏమేమి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అన్నాడు. 11 వరకు ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఇక్కడ ఏంటి? 2 తో అవుతుంది, 4 తో అవడం లేదు, 8 తో అవడం లేదు, 9 తో అవడం లేదు, 3 తో అవడం లేదు. 3 తో అవడం లేదు అంటే 6 తో అవ్వాలంటే దేంతో అవ్వాలి? either 2 and 3, 2 and 3, 2 and 3, 2 తోని మరియు 3 తోని అయితేనే అప్పుడు ఏమవుతుంది? 6 తో అవుతుంది. సో 6 తో కూడా ఇప్పుడు అవ్వదు, ఎందుకు? 3 తో అవడం లేదు కాబట్టి. 5 తో అవ్వదు, ఎందుకు? యూనిట్ డిజిట్ లో 5 or 0 ఉంటేనే 5 తో అవుతుంది. ఇంకేమేమి ఉన్నాయి అది మనకి మిగిలిన 7 ఒకటి, 11 ఒకటి మిగిలింది, ఓకేనా? 7 తో చూద్దాం, 11 తో చూద్దాం.
11 తో చూద్దాం. 11 తో చూస్తే ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ అంటే 7 + 0 + 7 9 9 + 0 + 7 అంటే అంత 16 4 + 4 + 8 ప్లస్ అంటే 4 + 4 + 8 అంటే ఎంత అవుతుంది 16 16 + 16 ఎంత అవుతుంది 30 అంటే సారీ అంటే సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ ఆర్ ఈక్వల్ ఆర్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ ఈస్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 అవ్వాలి. మల్టిపుల్ ఆఫ్ 11 అయితే అప్పుడు ఏమవుతుందంటే అది ఆ నెంబర్ అనేది 11 తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి అది 11 తో డివిజిబుల్ అవుతుంది. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ ఆఫ్ 11 అనేది చూసుకోవాలి. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ ఆఫ్ 11 ఏంటి అని అంటే సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ ఆర్ ఈక్వల్ ఆర్ ద డిఫరెన్స్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 11. The difference is multiple of 11. ఇప్పుడు ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది అది 11 తో అవుతుంది అంటే 2 తో అవుతుంది 11 తో అవుతుంది. ఇంకేంటి ఉంది 7 తోని 7 తోని చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్ అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే 7 తో చూడటం అంటే 8 కదా ఇంటూ +1 కాబట్టి ఇంటూ 2 చేయండి. ఎంత వస్తుంది 2 8s are 16. చూడండి జాగ్రత్త చూడండి 2 8s are 16 16 ఇక్కడ వేసుకోండి. ఈ నెంబర్ డిజిట్ వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తారో మైనస్ చేయండి 1 3 0 4 9 మళ్ళీ ఇంటూ 2 చేయండి. యూనిట్ డిజిట్ కి 2 వేయండి. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయండి 1 0 4 9 మళ్ళీ ఇంటూ 2 చేయండి. ఎంత అవుతుంది 940 - 2 అంటే ఎంత 938 మళ్ళీ ఇంటూ 2 చేయండి 16 మైనస్ చేయండి 7 7 77 77 is divided by 7 then the whole number is divisible by 7. ఈ నెంబర్ కూడా 7 తో కూడా అవుతుంది. 2 తో యూనిట్ డిజిట్ లో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తారు, దాన్ని ఏం చేస్తారు రిమైనింగ్ దాని నుండి సబ్ట్రాక్ట్ చేస్తారు. ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ the largest two-digit prime number is 97. The largest two-digit prime number anta 10th question anta ante the largest two-digit prime number anta 7 sorry 97. Next 11th one, find the face value of find the sum of the face value of 6. Sum of the face value of 6 268966. దీని యొక్క ఫేస్ వాల్యూ కావాలి, సమ్ కావాలి అంటే ఏమవుతుంది 6 + 6 + 6 అంటే ఎంత అవుతుంది 18. అదే ప్లేస్ వాల్యూ అంటే 60,066 660006 ఇది ఆన్సర్ అవుతుంది. ప్లేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ అంటే ఆన్సర్ 18, ఫేస్ వాల్యూ అంటే 60,066 ఇస్ ద ఆన్సర్. దాని యొక్క ప్లేస్ వాల్యూలు తీసుకొని మా కలపడం అనేది జరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ ఓకేనా, ఇది మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనండి, నెక్స్ట్ రీజనింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక 10 minutes బ్రేక్ తీసుకొని 10 minutes 15 minutes లో రీజనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఏంటి 1 more 0 ఒక నిమిషం, డౌట్ ఎవరు అడిగారు? ఓకే, ఒకసారి ఇంగ్లీషా? ఓకే,
చూడండి, హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని అడిగారు. ఒకసారి చెప్తాను వినండి. హౌ మెనీ 3 డిజిట్ ఎన్ని 3 డిజిట్స్ ఉన్నాయి? హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ అంటే ఇక్కడ యాక్చువల్ గా 3 డిజిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 3 డిజిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 100 నుంచి. ఎక్కడ ఎండ్ అవుతున్నాయి? 999 అంటే 999 దగ్గరగా ఎండ్ అయిపోతున్నాయి. 100 నుండి స్టార్ట్ అవుతూ 999 దగ్గర ఎండ్ అయిపోతున్నాయి. సో 100 దగ్గర స్టార్ట్ అయ్యి 999 వరకు మొత్తం అడిగాడు. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ అన్నారు. సో 100 నుంచి 999 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 101 నుంచి 999 వరకు ఎన్ని ఫస్ట్ తెలుసా? ఓకేనా? చూడండి ఒకసారి. 100 నుంచి 999 వరకు అని అంటే ఓవరాల్ గా ఇవి కౌంట్ చేసే బదులు ఏదైనా మధ్యలో అడిగితే ఇబ్బంది అవుతారు కాబట్టి నేనేం చెప్పానంటే 1 to 999 వరకు మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 999 ఉన్నాయి. ఇందులో 1 to 9 ఎన్ని? 9 డిజిట్స్. అంటే ఇవన్నీ సింగిల్ డిజిట్. మరి 10 to 99 వరకు ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. ఇవేంటి? డబల్ డిజిట్ అంటే 2 డిజిట్ నెంబర్స్. అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మన దగ్గర? 99 డిజిట్స్ అనేవి ఏంటివి? 1 డిజిట్ అండ్ 2 డిజిట్ నెంబర్స్. మనకి 1 అంటే ఇవి మనకు అవసరం లేదు. ఎందుకు? మనకి ఓన్లీ 3 డిజిట్ నెంబర్సే అడిగాడు. సో 1 నుంచి 999 వరకు 999 నెంబర్స్ ఉన్నాయి. 1 నుంచి 999 వరకు 900 టోటల్ నెంబర్స్ ఎన్ని? 999. అందులో సింగిల్ డిజిట్ ఎన్ని? 9. డబల్ డిజిట్ ఎన్ని? 90. ఈ రెండింటిని తీసిగా మనకు అప్పుడు ఏమొస్తున్నాయి? అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 3 డిజిట్ నెంబర్స్ అనేవి వస్తాయి. డిజిట్ అంటే 1 to 0 to 9 అండ్ డిజిట్స్. 0 1 2 3 4 5 6 7 8 9 అనేవి డిజిట్స్. మనం డిజిట్స్ ని యూజ్ చేసే నెంబర్ రాస్తాం. ఇప్పుడు 156 అని రాసాం. ఎన్ని డిజిట్స్ వాడాము? 1 2 3 ఇలాంటివి. అంటే 100 నుంచి 1 2 3 డిజిట్ నెంబరే కదా. 101 3 డిజిట్ నెంబర్, 102 3 డిజిట్ నెంబర్, 103 3 డిజిట్ నెంబర్. ఇవన్నీ కూడా డిజిట్. అంటే ఎన్ని డిజిట్స్ అంటే 3 డిజిట్స్ అనేవి ఉన్నాయి. అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 100 నుంచి మనం తీసుకోవాలి. 100 నుంచి 999 వరకు ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయో తీసుకోవాలి అని అంటే సింగిల్ డిజిట్ అండ్ డబుల్ డిజిట్ నెంబర్లు తీసిస్తే మొత్తం నెంబర్ల నుండి మనకు వచ్చేస్తుంది. ఓకేనండి. అదే 4 డిజిట్ నెంబర్ అంటే మళ్ళీ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? 1000 నుండి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుద్ది? 9999 దగ్గర మీకు 4 డిజిట్ నెంబర్లు అనేవి ఎండ్ అవుతాయి. ఓకేనండి. ఓకేనా? థ్యాంక్ యూ.